మీరు సాధారణంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసి ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఉత్తమమైన కోళ్లకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేస్తున్నారు. వీటి కోసం ఆ కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వారేవా ఏమి నోసు, అచ్చు హీరోలా ఉంది బాసు అంటూ వాటిని చూసి జనం తెగ సంబరపడిపోతారు. అందాల పోటీలు నిర్వహించి మరీ ఆ సొగసులకు కానుకలు అందిస్తారు. వీటిలో అత్యంత అందంగా మేలు జాతికి చెందినవైతే ఒక్కొక్కటి 1,20,000 రూపాయల ధర పలుకుతోందట. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషా అందాల పోటీలకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి చిలకముక్కుపర్ల కోళ్ల జాతికి చెందిన కోళ్లను పెంచుతూ వాటిని అందాల పోటీలకు తీసుకెళ్తున్నారు. తన తండ్రి వృత్తిని వారసత్వంగా తీసుకున్న సయ్యద్ బాషా కోళ్లపై మక్కువ పెంచుకున్నారు. రకరకాల జాతులను పెంచుతూ చివరకు దేశంలోని అరుదైన జాతిలో ఒకటైన పర్లా కోళ్లు అంటే చిలకమ్మ కోళ్లను పెంచుతూ ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నట్లు చెప్తున్నారు. ఈ కోడికి సంబంధించిన గుడ్డు ధరే 1,000 రూపాయలు పలుకుతోంది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ కోడికి ఎందుకంత డిమాండో తెలుసా? నెమలిని కోడిని క్రాస్ చేయించటం, జన్యు మార్పిడి వల్ల ఈ కోళ్లు పుడతాయని సయ్యద్ బాషా అంటున్నారు. ఈ కోళ్లు అచ్చం నెమలిని పోలిన తోకలను కలిగి ఉండటం వల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక బాడీ బిల్డర్ ఏ విధంగా తయారవుతాడో అదేవిధంగా పుంజు కోళ్లను అందాల పోటీలకు సిద్ధం చేస్తామని చెప్తున్నారు బాషా. వీటికి రాగులు, సజ్జలు, మొక్కజొన్న, ఎండు చేపల్ని ఆహారంగా ఇస్తారు. ఇక అందాల పోటీలకు సిద్ధమయ్యే కోళ్లకు 3 నెలల ముందు నుంచి ఉడకపెట్టిన గుడ్డు, జీడిపప్పు, బాదం పప్పు పెట్టి కోడిని సిద్ధం చేస్తారు. జబ్బుల బారిన పడకుండా కోళ్లకు ముందుగానే మందులు ఇచ్చి కాపాడుతుంటారు. వీటి ముక్కులు ప్రధానం కావడంతో వీటిని జాగ్రత్తగా చూసుకుంటామని, అందాల పోటీల్లో ఇవే కీలకమని కోళ్ల సంరక్షకుడు సయ్యద్ బాషా చెప్పారు. ఈ పోటీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు అయిన అనంతపురం జిల్లా, కేరళ ప్రాంతాల్లో అత్యధికంగా జరుగుతాయన్నారు. పోటీలకు వచ్చే కోళ్లలో 30 లక్షల రూపాయల ధర కూడా పలికేవి ఉంటాయని చెప్పారు. పోటీలలో విజయం సాధించే కోళ్ల యజమానులకు ఫ్రిజ్, వాషింగ్ మిషన్, 2 వీలర్, బంగారం, వెండి వంటి బహుమతులను అందించి పోటీదారులను ప్రోత్సహిస్తున్నారు. తమ కోళ్లు కూడా గతంలో బహుమతులు గెలుచుకున్నట్లు సయ్యద్ బాషా తెలిపారు.